హాయ్ నమస్తే అండి, మౌనిక కిచెన్స్కి స్వాగతం. ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి రవ్వ లడ్డూలు ఏ విధంగా చేసుకోవాలో నేను చెప్పే పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఒకటి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా మీరు చేయండి. దానికోసమని ఒక కళాయిలోని నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై అయ్యాక ఒక కప్పులోని ఈ జీడిపప్పు కిస్మిస్ని తీసేవాళ్ళండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అదే నెయ్యిలోని 2 కప్పుల ఉప్మా రవ్వ, సుజీ రవ్వ కూడా అంటారండి, దీన్ని వేసుకొని 2 కప్పులు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని, ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే అవుతుందండి. 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 2 కప్పుల రవ్వకి 1 కప్పు కొబ్బరికూర అండి, పచ్చి కొబ్బరేనండి, మిక్సీలో వేసుకున్నాను. దాన్ని మిక్సీ పట్టాక ఈ విధంగా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక ఇలాచీ పొడి, యాలకుల పొడి, పంచదార వేసుకొని మిక్సీ చేసుకునేది కూడా వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకున్నాక 2 కప్పుల రవ్వకి 1.5 కప్పు పంచదార వేసుకొని ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు కలుపుకున్నాక 1 కప్పు కొబ్బరికి 1/2 కప్పు పాలు తీసుకున్నానండి, మరిగించినవి. ఈ మరిగించిన పాలు వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం చల్లారే విధంగా ఒక ప్లేట్లోని మనం ఈ రవ్వని, ఈ మిక్సీని తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. అప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని ఒక పక్కకు అలా పెట్టుకొని మన చెయ్యి ఎంత వేడి తట్టుకోగలదో చూసుకొని ఈ లడ్డూలను చుట్టుకోవాలండి. ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చుట్టుకుంటే రవ్వ లడ్డూలు రెడీ అండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుందండి, క్షణాల్లో చేసుకోవచ్చు.